పాకిస్తాన్ తోటి ఐషికి తైషి లొల్లి అవుతున్నది కదా. ఇప్పుడు కాశ్మీర్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ గాళ్ళు చేసిన పనితోటి దేశం అంతా సలసల మసులుతున్నది. ఇక పాకిస్తాన్ వాళ్ళతోటి మెత్తగుంటే నడవదని ఏడికడ వాళ్ళతోటి కటిఫ్ చెప్పేస్తున్నాడు మోడీ సారు. వీసాల మీద వచ్చిన పాకిస్తాన్ వాళ్ళను వాళ్ళ దేశానికి సాగనంపిండు. కాయిదాలు కమ్మలు లేకుంటున్న వాళ్ళను కూడా ఎరకబట్టి వాళ్ళను అడిగి తోలుతున్నారు. ఇక వాళ్ళతోటి వ్యాపార దందాలు కూడా బంద్ పెట్టించారు. పాకిస్తాన్ విమానాలను మన దేశం మీదకి వెళ్ళి పోకుండా మొగుల మీద బ్యాన్ పెట్టిర్రు, నీళ్ళని ఆపిర్రు. ఇట్లా ఏడికాడ అన్ని తీర్ల తొవ్వలు మూసి పాలోల పనులు రాలగొట్టే పనులు చేస్తున్నది కేంద్ర సర్కారు. ఇవే కాదు, పాకిస్తాన్ వాళ్ళ నీడ కూడా మన మీద పడొద్దని వాళ్ళ దేశంలో ఉండే యాక్టర్లు, కళాకారుల సోషల్ మీడియాల ఖాతాలు కూడా మన కంట కనబడొద్దని వాటిని కూడా ఆన్లైన్లో బ్యాన్ పెట్టించింది కేంద్రం. ఇక ఒక పాకిస్తాన్ సినిమా యాక్టర్ హనియా అమీర్ అనేటామె అయితే టెర్రరిస్ట్ గాలు చేసిన పనికి అమాయక పాకిస్తానీ పబ్లిక్ను బ్యాన్ చేస్తే ఎట్లా, మేము ఏం పాపం చేసినామని మమ్మల్ని బ్యాన్ చేస్తుర్రని ట్వీట్ పెట్టింది. నీళ్ళు కూడా బంద్ చేసిర్రు, అట్లా చేయొద్దు కదా అన్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వరకు అది చూసిన ఇండియన్ ఫ్యాన్స్, సరే అక్క నువ్వు అంత బాధపడకు, ఇగో పాకిస్తాన్కు మేము నీళ్లు బంద్ చేసినాం కదా, మీకు బాగా నీళ్ళకు తిప్పలు అవుతుండొచ్చు, ఇక మా కాడికి వెళ్ళి మంచి నీళ్ళ బాటిల్ పంపిస్తున్నాం తాగి నిమ్మలంగా రంది పడక అనుకుంటా నీళ్ళ బాటిళ్లను కాటన్ డబ్బాలలో పెట్టి పార్సిల్ పంపిర్రు. ఇట్లా